గేదెల శ్రీనిబాబు గారు అండ్ టీం ఈవేళ యువ పారిశ్రామికవేత్తల గురించి నగరంలో ఉన్న ఎన్నో ప్రముఖ కాలేజీల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో రావడం జరిగింది. మన రాష్ట్రంలో గత ఎన్నో ఏళ్లుగా కూడా ఉద్యోగాలు దొరకడం కరువైన ఈ తరుణంలో ఉద్యోగాల మీద మనం డిపెండ్ అవ్వడం కాదు, మనమే ఉద్యోగ కల్పన కల్పించే విధంగా ఈ మధ్యకాలంలో కాలేజెస్లో పర్సనల్గా వెళ్ళి ఆ మోటివేషన్ క్లాసెస్ గైడెన్స్ ఇవ్వడమే కాకుండా ఈవేళ అత్యధిక సంఖ్యలో అన్ని కాలేజెస్ నుంచి కూడా అందరూ ఈ విద్యార్థులను ఆహ్వానించి ఇక్కడ వారికి సరైన గైడెన్స్ ఇవ్వడం కోసం గేదెల శ్రీనిబాబు గారి ఆధ్వర్యంలో ఈ యువశక్తి మేళ చేపట్టడం జరిగింది. దీనికి గాను మేమందరం కూడా ట్రాయ్ టీమ్ అందరూ కూడా మేము మా వంతు ధర్మం కూడా నిర్వహిస్తున్నాం. ఎందుకంటే మన దేశంలో రాష్ట్రంలో ఉద్యోగ కల్పన కరువైంది. కానీ ఒక టెక్నికల్ గైడెన్స్ వల్ల ఇలాంటి పారిశ్రామికవేత్తలు, ఎందుకంటే ఆయన కష్టపడి చెప్పడమే కాదు చేసి నిరూపించారు, ప్రూవ్ చేసుకున్నారు. కాబట్టి వారి గైడెన్స్లో రాబోయే రోజుల్లో విద్యార్థులు వాళ్ళు సొంతంగా ఎన్నో పారిశ్రామిక దిశగా వెళ్తారని, దాని ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని యువత అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ అప్కమింగ్ పారిశ్రామికవేత్తలకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. నమస్కారం. ఈరోజు ఇక్కడ యువశక్తి అనే సదస్సు గేదెల శ్రీనిబాబు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఈ ప్రదేశంలో ఎంతోమంది ఉన్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అవుతాయండి, ఆ స్కిల్స్ ఉన్నవాళ్ళు. కానీ మన ఉత్తరాంధ్రలో అవకాశాలు లేక విదేశాల వైపు, ఇతర రాష్ట్రాల వైపు వెళ్ళవలసిన అగత్యం ఏర్పడింది. సో అటువంటి పరిస్థితి నుంచి కేవలం ఉద్యోగాల కోసం చూడకుండా తాను పారిశ్రామికవేత్తగా ఎదిగి మరింత మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని ఒక లక్ష్యంతో గేదెల శ్రీనిబాబు గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన కోరిన విధంగా, ఆయన నన్ను కృషి చేస్తున్న విధంగా కనుక మన వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా ఎదిగితే వలసలు వెళ్ళిపోవాల్సిన అవసరం మనకు తగ్గుతుంది. ఆ వలసలను నిర్మూలించగలిగితే ఆటోమేటిక్గా ఈ ఉత్తరాంధ్ర అనేది అభివృద్ధి పదం వైపు దూసుకువెళ్తుందనే లక్ష్యంతో గేదెల శ్రీనిబాబు గారు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి మా వంతు సహాయంగా మేము కాలేజీల వైపు నుంచి కానీ మా కాలేజీలకి కానీ స్టూడెంట్స్ కానీ తెలియజేసి ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మా వంతు కృషి అందిస్తున్నాము ట్రాయ్ టీం తరఫున. సో ధన్యవాదాలు, థ్యాంక్ యూ.
ఈరోజు మన విశాఖపట్నంలో యువశక్తి సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ యువశక్తి సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నేటి విద్యార్థులే రేపటి వలసదారులుగా ఉన్న ప్రస్తుత పరిస్థితి నుంచి నేటి విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే విధంగా వాళ్ళకి సదస్సు నిర్వహించడం జరిగింది. ఒకప్పుడు మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనం పెద్ద పెద్ద బిజినెస్ల్లో ఉండాలి, లేదనుకుంటే మంచి మంచి ఫ్యామిలీస్లో ఉండాలి. కానీ ఈ రోజుల్లో ఏదైనా వ్యాపారాన్ని స్టార్ట్ చేసి దాన్ని నేషనల్ వైజ్గా కానీ గ్లోబల్ వైజ్గా కానీ చేయడానికి ఎలాంటి ఆపర్చునిటీ ఉంది, ఈ ప్రపంచీకరణ అనేది మనకి ఏ ఆపర్చునిటీని ఇచ్చింది అనేది చాలా విపులంగా చెప్పడం జరిగింది. దీంతో పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గత 12 సంవత్సరాల్లో 50 లక్షల మంది పట్టభద్రులు వలస వెళ్ళిపోయారు.